ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పరుల సొమ్ము పాము లాంటిది అంటారు. అలాంటిది పక్క వాళ్ళ సొమ్ము మీద ఆశపడిన మా లక్ష్మణ్ కి ఎలాంటి కష్టాలు ఎదురయ్యే చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ along with his team. So let's welcome them. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ సార్. ఇది నా పిల్లం రాధిక. ఎందుకు ఎలా ఉన్నావు? ఖుష్బు గారికి చూడు 14 వారాల నగలున్నాయి, రేష్మికి 7 వారాల నగలున్నాయి, మరి కృష్ణ భగవాన్ గారికి 70 బ్రాస్లెట్లు ఉన్నాయి, బంగారం మొలతాడుంది. బంగారం మొలతాడుందా? నీకెలా తెలిసే? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. నేను బ్యాంక్ వెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు బంగారం తీసుకురాలేదే అనుకో ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు మహా అయితే. విడాకులు కాదు, నీ స్కిట్లు నీకే చూపిస్తా. అయ్యి బాబోయ్ నేనే ఏదో ఒకటి చేసి బంగారం తీసుకొస్తా. ఈ స్కిట్లు వెళ్ళు సార్. రోజు బంగారం అని పిచ్చెక్కించేస్తుంది సార్. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఎలాగా? మాకు అర్జెంట్ గా 10 లక్షల లోన్ కావాలి సార్. మరి తాకట్టుగా ఏం పెడతారు? మా ఆవిడ 7 వారాలు నగలు పెడతాం. మీరు ఎన్ని రోజుల్లో తీర్చేస్తారు లోన్? 1 సంవత్సరంలో తీర్చేస్తామండి. ఇదిగో. థ్యాంక్ యూ సార్. రాధిక ఏంటండి ఇక్కడ ఉన్నావా? ఇదేంటి? సూట్ కేస్. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? నేను పంపించేయడానికి రెడీగా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు చూడు. చూసారా మేడం, బంగారం చూడగానే మా ఆవిడ రాధిక జ్యోతిక అయిపోయింది. నేను ప్రశాంతంగా తిని 7 రోజులు అయ్యింది. ఫాస్ట్ గా తెచ్చేసి తినేస్తా. ఏమండి తీసుకోండి, తినండి, కూర్చోండి. నువ్వు వడ్డానం బాగుందా? బాగుంది. నా నడుపు కాదు, వడ్డానం. ఏంటి సూపర్ గా ఉంది? సూపర్ గా ఉందని చెప్పాను కదా. లోపలికి ఆమ్లెట్ తీసుకురా. ఆమ్లెట్ కదా కావాలి? అవును. చారులోకి మిమ్మల్ని తీసుకుని వస్తా. నన్నంటే అది అప్పడం. అవన్నీ దానిలంగా అనుకుంటుంది. కాదని తెలిస్తే ఏమైపోతుందో? ఆల్రెడీ తెలిసిపోయింది. అడ్రస్ దగ్గరే ఉన్నాం సార్. మీరేంటి ఇక్కడికి వచ్చారు? పక్కన ఇల్లు తీసుకున్నామండి. నా పిల్లల నగలు చూస్తే ఏమైపోతారో. మీ ఆవిడ గారా అండి? పరిచయం చేయించలేదు? పరిచయం చేస్తానండి, తర్వాత పరిచయం చేస్తాం. మీరు కొత్త ఇంట్లోకి వచ్చారు కదా, ముందు పాలు పక్కించండి. వెళ్ళండి. నువ్వేంటి? ఎవరండి వచ్చింది? పక్కింట్లో కొత్త వాళ్ళు దిగారు. కొత్త వాళ్ళు దిగారా? అయితే నేను బంగారం చూపించాలిగా. వద్దు, చూపించొద్దు. ఎందుకు? నువ్వు పక్కింటికి వెళ్ళకూడదు అంతే. పక్కింటికి కదా వెళ్ళకూడదు. నేను వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్ మీ మీద ఒట్టు. ఓకేనా? మీరు వెళ్తారా ఆఫీస్ కి? వెళ్ళండి. పిల్లలు పుట్టింటికైనా వెళ్లకుండా ఉంటారు గానీ పక్కింటికి ఎందుకు వెళ్లకుండా ఉంటారు చెప్పండి? ఏమండి, మీరేనా పక్కింటికి వచ్చింది? అవునండి. ఏంటిది ఇంత సన్న చైన్ వేసుకున్నావు? బంగారం లేదా? వీటిని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మా, ఎక్కడ చూసుంటావు? టీవీలోనో నా లాంటి వాళ్ళు రిచ్ పీపుల్స్ పెట్టుకుంటే చూసుంటావు. అది రిచ్ పీపుల్ కాదండి, రిచ్ పీపుల్. సరే గాని మీ ఆయన ఏం చేస్తా ఉంటాడు? ఏదో చేస్తాడు, నీకెందుకు? కొద్దిగా నగలు కొని పెట్టమను. నాలాగా మహాలక్ష్మిలా ఉండాలి మొగుడు ముందు. ఇలా బోసు పెడతా ఉండకు, అర్థమైందా? సరే. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? మొగం వెలిగిపోతుంది. అంటే పక్కింటి వాళ్ళకి నా నగలు చూపించాను. ఏంటి నగలు చూపించావా? ఏమన్నది? ఇలాంటి నగలే తనకి ఉండేవంట. ఏదో బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఇల్లు కొందంట. అయితే ఇంకా ఆవిడకి తెలియలేదు అనమాట. తెలిసేలోపు ఏదో దొంగతనం చేసేయాలి. పడుకుందాం పద. పడుకున్నప్పుడు కూడా ఈ నగలు ఎందుకే? నేను తీయను, నేను పెట్టుకుంటాను. గుచ్చుకుంటాయే. నాకే కదా గుచ్చుకునేవి. నీకు కాదు, నాకు. ఎలాగే బ్యాంక్ కి తీసుకెళ్ళి ఇచ్చేయాలి. ఎవర్రా నువ్వు? నా ఏరియాలో దొంగతనం చేస్తున్నావా? నేను దొంగను కాదురా, అది నా పిల్లం. అదేంట్రా నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా? చెప్తా విను క్లారిటీగా. అటు చూడు.
10 లక్షలు లోన్ కావాలి సార్. మరి తాకట్టుగా ఏం పెడతారు? మా ఆవిడ 7 వారాలు నగలు పెడతాం. రాధిక ఏంటండి? అరే చిన్న పిల్లోడి అయిపోయావు కదరా, దీని వల్ల నువ్వు ఇంత నాత్రం అయిపోతున్నావు. నీ ఇంట్లో నేను దొంగతనం చేయండి రా, నువ్వు సుఖంగా ఉండాలిరా. ఏమండి ఏంటి ఇంట్లో గోల్ జరుగుతుంది? ఏం లేదు ఎలాంటి ఏం లేదు. ఏమండి తెల్లారిందా? తెల్లారిపోయింది. ఈవిడేంటి చీపురుతో ఊడుస్తుంది? అలా ఇక్కలాడి ఏంటి నువ్వు చీపురుతో ఊడుస్తావా? నేనైతే దీంతో ఇలా ఊడుస్తానన్నమాట. అదేంటండి? ఇది బంగారం, మేము బంగారం లేదండి. అది వస్తువు ఏమంటారండి? దీన్నా ఏదో ఒకటి వాళ్ళు లేని వాళ్ళు ఊడ్చుకుంటున్నారు, వాళ్ళతో మనకెందుకే? బ్రేకింగ్ న్యూస్! టాటా బాయ్ బాయ్ బ్యాంక్ లో ఒక దొంగ చాకచక్యంగా డబ్బు నగలు మొత్తం దోసుకెళ్లిపోయాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. నా బ్యాంకులో దొంగలు పడ్డారంట. ఏంటండి దొంగలు పడ్డారంటే అలా నవ్వుతున్నారు? మా నగల పరిస్థితి ఏంటి అని? బ్రో నీ తలరా తలగుంది వదిలేసేయండి. అరే తమ్ముడు, నీ కోసమే నేను దొంగతనం చేశాను రా. నీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ దొంగతనం చేశాను రా. ఆ డబ్బుల వేటలోనే నీ నగల వేట కూడా కొట్టుకొని వెళ్ళిపోతుందిరా. ఏదో అన్నారు ఏంటండి? దొంగతనం ఏదో అంటారు. అదేం లేదయ్యా, ఈయన బ్యాంకులో ఒక ఎర్రి పప్ప 10 లక్షలకి నగలు తాకట్టు పెట్టాడు. అది తీసుకొని వచ్చి ఇలా భార్యకిచ్చాడు. ఎవరికి? ఇలా భార్యకిచ్చాడయ్యా. ఏడవడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. వాడేరా ఎర్రిపప్ప. నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. చిచ్చు పెట్టి పని అంటావేంట్రా? ఏయ్, నువ్వు వాడరా. ఇచ్చేస్తుంది కదా, వదిలేరా బాబు. అదరా ప్లీజ్ గో, నీ నగలు నీకు ఇచ్చారు, వెళ్ళిపో. నీ అంత చూస్తారా? అంత తేలిగ్గా వదలను. రావే చెప్తారా నీ పని? ఈ నగలు మనవే, ఇది ఇదని చెప్పా. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఖుష్బు గారు అన్ని బాగుంది. ఇట్ వాజ్ నైస్. కృష్ణ భగవాన్ గారు, లక్ష్మణ్ గారి కథ బాగుంది. ఆల్ ద బెస్ట్. బాగుంది. క్షణం కూడా నిన్ను బుజ్జమ్మా బుజ్జమ్మా, మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా.